విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమీపంలోని ఆయుర్వేద ఆరోగ్య మందిర్లో ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఆయుర్వేదం పట్ల ప్రజల అవగాహన పెరిగి దానిపై మొగ్గు చూపుతున్నారు. విజయనగరం ఆయుర్వేద స్పెషల్ వెల్నెస్ సెంటర్కు పేషెంట్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అన్ని రకాల వ్యాధులకు మెరుగైన ఆయుర్వేద చికిత్స అందజేస్తున్నామని సీనియర్ వైద్యాధికారి మాతల ఆనందరావు తెలిపారు. జిల్లాలో ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలలో అవగాహన, ఆసక్తి పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సమీపంలో ఆయుర్వేద ఆరోగ్య మందిర్లో ఆయుర్వేద వైద్య సేవలు ప్రజలకు విశేషంగా లభిస్తున్నాయి. కరోనా పరిస్థితుల తర్వాత ప్రజలలో ఆయుర్వేద వైద్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయనగరంలోని ఆయుర్వేద ఆరోగ్య మందిర్కు ఇటీవల పేషెంట్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఆయుర్వేద వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్లు లేకపోవటం, క్రమంగా రోగాలు కుదుట పడటం ప్రజల్లో ఆసక్తిని పెంపొందిస్తుందని చెప్పవచ్చు. ప్రధాని మోడీ ఆయుర్వేద వైద్యానికి ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. రాష్ట్రంలో 90 స్పెషల్ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అందులో విజయనగరం ఆయుర్వేద ఆరోగ్య మందిర్ స్పెషల్ వెల్నెస్ సెంటర్ గా రూపుదిద్దుకుంది. దీంతో ఆయుర్వేద వైద్య సేవలు ప్రజలకు సంతృప్తికర. ఆరోగ్య మందిర్ సీనియర్ వైద్యాధికారి మాతల ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహన పెరిగిందని అన్నారు. అన్ని రకాల జబ్బులకు, సమస్యలకు ఆసుపత్రికి వచ్చే రోగులకు సంపూర్ణంగా వైద్యం అందజేస్తున్నామన్నారు. మందులను కూడా ఇస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయుర్వేదంలో గల అన్ని రకాల వైద్య విధానాలు, అన్ని రకాల మందులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అంటే స్వస్థుడు ఆరోగ్యవంతుడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం, రోగి యొక్క రోగాన్ని తగ్గించడం. ఇది ఆయుర్వేద మెయిన్ కాన్సెప్ట్. ఆయుర్వేద తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఆయుర్వేద శరీరాన్ని, మన ఈ కనిపిస్తున్న ఫిజికల్ బాడీని ఆయుర్వేద ఒకటిగా తీసుకోలేదు. దాన్ని 4 ఒక బేసిక్ థింగ్స్ తాలుగా సంగమంగా చెప్తుంది. అదేంటి? శరీర, ఇంద్రియ, సత్వ, ఆత్మ సంయోగధారి జీవితం. వన్ ఈజ్ బాడీ, ఈ ఫిజికల్ బాడీ. ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఉభయాత్మకమైన మనస్సు, ఆత్మ. ఈ 4 ప్రసన్నంగా ఉంటేనే మనిషిని ఆరోగ్యవంతుడని అంటాం. ఈ 4 ప్రసన్నంగా ఉండాలంటే ఏం చేయాలి? దానికి కూడా మన పూర్వ ఋషులు చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు లాంటి మహా ఋషులు క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవడమని. హితబుక్, మితబుక్, రుతబుక్. నీ శరీరానికి హితమైనది మితముగా ఋతువును అనుసరించి తినమన్నారు. ఒకటి. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? తిన్న వెంటనే మళ్ళీ తినటం, ఆ తినకూడని ఆహార పదార్థాలు తినటం, తినకూడని టైంలో తినటం, దివాస్వప్నం, రాత్రి జాగరణం వల్ల మొత్తం బయో క్లాక్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దివాస్వప్నం అంటే మార్నింగ్ టైం పడుకోవటం, తిన్న వెంటనే. రాత్రి జాగరణం టైంకి 8, 9 పడుకోకుండా 12, 1 గంటకు సెల్ ఫోన్లు చూసి పడుకోవడం. ఇటువంటి చేయటం వల్ల ఏం జరుగుతుందంటే బయో సర్కిల్, బయో క్లాక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోవడం వల్ల అది చాలా విధాలైనటువంటి రోగాలకి, రుగ్మతలకి కారణం అయిపోతుంది. సో దీనికి ఆయుర్వేదిక్లో చక్కని పరిష్కారాలు చెప్పారు. ఆయుర్వేదిక్లో ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సైనసైటిస్, మైగ్రేన్, ఇటువంటి వ్యాధులకి మంచి ట్రీట్మెంట్ ఉంది. అది కాక అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్, ఫెరింజైటిస్, లారింజైటిస్, ఇటువంటి వాటికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని రసౌషధాలు లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మీద అద్భుతంగా పనిచేస్తాయి. అది ఏంటి? న్యూమోనైటిస్ అని, కొంచెం ప్లోరల్ ఎఫ్యూజన్ అని, బ్రాంకైటిస్, బ్రాంకైల్ ఆస్మా, వీటిలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ రసౌషధాలు సరైన డాక్టర్ చేతిలో జాగ్రత్తగా వాడితే అవి అద్భుతమైనటువంటి మెడిసిన్స్. అదే ఇర్రెగ్యులర్గా వాడితే దానివల్ల అపకారాలు కూడా ఉన్నాయి. తెలుసుకొని చక్కగా వైద్యం చేసినప్పుడు అద్భుతమైనటువంటి మందులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి. అదేవిధంగా చాలా హార్ట్ డిసీజెస్ కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. చక్కగా చెప్పాలంటే హృదయార్ణవరసు, ప్రభాకరవటి, నెక్స్ట్ సిద్ధ ప్రాణ సుధాగులికని, అర్జున అరిష్ట, నెక్స్ట్ పుష్కర గుగ్గులని, ఇటువంటి అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో ఈవెన్ హార్ట్ డిసీజెస్ కూడా ఉన్నాయి. అదే కాకపోతే ఏంటంటే దాన్ని అప్లిఫ్ట్ అవ్వాలి.